రాజశేఖర రెడ్డి గారు మనల్ని విడిచిపోవడం జరిగింది. ఆ రోజు ఆయన కోసం నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ అన్న నడవడం జరిగింది. 2012లో మళ్ళీ బై ఎలక్షన్ లో మీ ఆశీస్సులతో రెండోసారి శాసనసభ్యులు ఎన్నికైనా, కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. కానీ 2014లో మళ్ళీ నేను శాసనసభ్యులు ఎన్నికైనా, కానీ మళ్ళీ ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. కానీ 2019లో మీ అందరి ఆశీస్సులతోటి, జగనన్న ఆశీస్సులతోటి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, కానీ అనుకోని విధంగా కరోనా వల్ల 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా 3 సంవత్సరాల కాలంలోనే జగనన్న ఆశీస్సులతోటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు జగనన్న ఒప్పించి నిధులు తీసుకొచ్చినామని కూడా గర్వంగా చెప్పగలను. ఇప్పుడు దాకా ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న ఆశీస్సులతోటి 3,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం